అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తెలంగాణ మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. కాలేరు వెంకటేష్ అలాగే బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డిలతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ మారొద్దని ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. ఇక నిన్న కూడా పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీలోని పరిస్థితులపైన చర్చ నిర్వహించారు. త్వరలోనే పార్టీకి మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా వేటు పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే సమావేశమయ్యారు. ఇక కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డిలతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు అయితే ఈ సమావేశానికి అయితే హాజరవుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ మరిన్ని డీటెయిల్స్ అయితే అందిస్తారు. బాసిత్ చెప్పండి, అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అయితే కేసీఆర్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే మారద్దు పార్టీలు మారద్దు అంటూ కూడా కేసీఆర్ బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి? ఇంకా మమత ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో కొద్దిసేపటి క్రితమే రెండవ రోజు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమైనారు. ఆ సమావేశంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి కేసీఆర్ క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆ క్షేత్రంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ కూడా చేరుకోవడం జరిగింది. ఈతో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే కూడా ఈ జీవన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. నిన్న జరిగిన విధంగానే తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే విధంగా ఉనికిని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే విధంగానే కేసీఆర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ మారొద్దు, పార్టీలు మారితే కూడా మనకు మనుగడ ఉండదు, మన గత ప్రభుత్వం ఏ విధంగా కొనసాగించామో మరో 5 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకు బుజ్జగించడం జరుగుతుంది. ఎవరైతే పార్టీ వీడారో ఆ పార్టీ వీడిన ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగలేదు. వాళ్ళు నెక్స్ట్ మన పార్టీలోకి వచ్చినా చేసుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఉన్న వాళ్ళం మనం మన పార్టీని కాపాడుకునే విధంగా మనం కొనసాగిద్దాము అని చెప్పి కేసీఆర్ వాళ్ళతో సమాచారం అందుతుంది. మమత రైట్, 6 నెలల్లో పార్టీ మారిపోతుంది అనేసి అని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరి పోయిన ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉండరు, అలాగే వీళ్ళు పోయినందుకు కాంగ్రెస్ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, ఫీల్ అవుతున్నారు అనేసి అని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రస్తుతం ఇది ఈ సందర్భంగా నిన్న మాట్లాడిన మాటలైతే కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలతోని మన పార్టీ నుంచి మారి వీడి వాళ్ళు కాంగ్రెస్ లో వెళ్ళిన ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే పార్టీని విధంగానే ఉంది తప్ప ఆ పార్టీకి వెళ్తే వాళ్ళకు అభివృద్ధి పథంలో నడిచే విధంగా లేదు. వాళ్ళు మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథం నడుస్తుందని అనుకోవద్దు. ప్రస్తుతం వాళ్ళ పార్టీలోనే విభేదాలు సృష్టించే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అదే విధంగా మనం కూడా అందులో వెళ్ళి కూడా మనకు ఎలాంటి మనుగడ ఉండదు. మనం మారినా కానీ మనకు అక్కడ ప్రత్యేకత స్థానం కల్పించే విధంగా ఎవరు లేరు. వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 నెలల వరకు వాళ్ళ పార్టీ ఉంటుందా పోతుందా అని చెప్పి కూడా వాళ్ళు వ్యాఖ్యానం చేసినట్టు మనకు సమాచారం అందింది. మమత రైట్, అలాగే కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీకి ఎమ్మెల్యే దానికి రాజీనామా చేసి మీరు పార్టీలో చేరొచ్చు అనేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అంటే మెయిల్ ద్వారా కూడా
చేశాము అనేసి అని చెప్పి, ఫిర్యాదు చేశాము అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అయితే మమత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవోలు కూడా రెడీ అయ్యాయి. ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు పార్టీ మారినప్పుడు తమ ఎమ్మెల్యే పదవులు కూడా రాజీనామా చేయాల్సిందే. ఆ రాజీనామా చేయకుండా కూడా కోర్టు ద్వారా వాళ్ళకు రాజీనామా చేసే విధంగా మా ఒత్తిడి ఉంటుంది. మన పార్టీ తరఫు నుంచి కూడా మనం న్యాయబద్ధంగా పోరాటం చేద్దాం, వాళ్ళ పైన వేటు వేసే విధంగా మనం సిద్ధంగా ఉందామని చెప్పి తమ ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి వెళ్లాల్సింది అన్నట్టు సూచనలు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.